హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. మొత్తం మీద ప్రతి నెల శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటాను, అది మీకు తెలుసు. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ వచ్చాను. ఇక్కడే తిరుమలలో రూమ్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. మా తమ్ముడు నెల్లూరు నుంచి 10 గంటలకు వస్తారు. సో 10 గంటలకు ఇద్దరం కలిసి కొండ మీదకి వెళ్తాం. ఇవాళ 1:30, 2 గంటలకి నాకు అంగ ప్రదర్శన టికెట్ ఉంది. సో మిత్రులారా, సో ప్రతి నెల రావటము, నాకు ఏదో ఒక దర్శన టికెట్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. చాలామంది సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన దర్శనానికి. బట్ నేను చేసుకున్న అదృష్టం, ఆయన మా ఇంటి దైవం కావటం, ఆయన పేరే నాకు పెట్టుకోవడం. సో లక్కీగా ప్రతి నెల ఖచ్చితంగా ఆయన దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా భావిస్తున్నాను. అయితే మిత్రులారా, తిరుమల అనేది ప్రతి అణువు పవిత్రమే మిత్రులారా. ఒక వింత అనుభూతి ఉంటుంది తిరుమలలో. మీరు నడుస్తున్నా, అక్కడ ఉంటున్నా, అక్కడ ప్రతి అణువు అద్భుతమే, అపురూపమే. అసలు రావాలనిపించదు, జీవితాంతం ఇక్కడ గడిపేయాలనిపిస్తుంది. సో కానీ మనకు కూడా ఫ్యామిలీ, పిల్లలు ఇదంతా ఉన్నారు కాబట్టి మనం వెళ్ళి చూసి రావడం జరుగుతుంది. నిజంగా నాకైతే అనిపిస్తుంది, ఫ్యూచర్లో పిల్లలంతా సెట్ అయిపోయి ప్రశాంతంగా టైం దొరికితే తిరుపతిలోనే నా శేష జీవితం గడపాలి అని ఒక చిన్న కోరిక. చూద్దాం ఏమవుతుంది అన్నది. సో అయితే తిరుమల విషయంలో కొన్ని విషయాలు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా. తిరుమలని చాలామంది ఎందుకో తెలీదు, తెలిసి తెలియకో, మరి తిరుమల గురించి అవగాహన లేకో, మరి కావాలనో తెలియదు, కానీ నానా రకాలుగా మాట్లాడడం, తిరుమల ప్రతిష్టని దిగదార్చడం ఇలా జరుగుతున్నాయి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో అలాగే దయచేసి అలా చేయకండి. నమ్మకాలు ఉంటాయి, ఎవరి నమ్మకాలు వాళ్ళకి. సో తిరుమల శ్రీవారు అంటే నాకు ప్రాణం, నాకు నమ్మకం, నాకు ఆరాధ్య దైవం ఆయన. అలాగే చాలా కొన్ని కోట్ల మంది భక్తులు ఇవాళ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఒకసారి ఆలోచించండి. తమ కష్టాలో ఇంకోటో చెప్పుకోవడానికి వస్తారు. ఆపద మొక్కులవాడు అంటారు ఆయన్ని. సో అలాంటి ఆపదల్ని రక్షిస్తున్న ఆయన ఆ దేవుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన ఈ ప్రాంతంలో నడయాడారు. తిరుమల ప్రాంతంలో ఆయన అడిగిడిన ప్రదేశం ఇది. ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత గొప్పది, ఎంత మహత్తరమైనది తిరుమల. ఆ తిరుమల ప్రాశస్త్యాన్ని, తిరుమలకున్న విలువని, తిరుమలకున్న ఇంకా ఇవన్నీ నాశనం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా నిజానికి, నేను అలాగని ఏ మతాన్ని అగౌరవపరచటం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం పెద్దలు క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు అయ్యవచ్చు, కానీ మేము ఎప్పుడు దూషించట్లేదు. ఎవరి మతం వాళ్ళది. చూడండి, ఏ హిందువు అయినా ఇంకొకళ్ళైనా వెళ్ళి జెరూసలంలో ఏమైనా నీచాలకు పాల్పడుతున్నారు. కానీ ఎందుకు తిరుమలలో అలా జరుగుతోంది? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? తిరుమల పవిత్రతను ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారు? కాదు కదా, తప్పులేదు. తిరుమలలో వచ్చే ఆదాయం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మంచి కార్యాలకు ఉపయోగిస్తున్నారు. ఎన్నెన్నో కళ్యాణ మండపాలు, టెంపుల్స్, నిరుపేదలకు స్కూల్స్, నిరుపేదలకు పెళ్ళిళ్ళు, ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు ఆ అమౌంట్ కావాలి అంటే తిరుమల నుంచి వచ్చిన ఆదాయం కావాలి. తిరుమల పవిత్రతను కాపాడదామని లేదా? ఇంకా చాలామంది సోకాళ్ళు వాళ్ళను మన మేధావులు అనాలా, ఇంకోటి అనాలా నాకు అర్థం కావట్లేదు. తిరుమలలో ఉండేది సుబ్రహ్మణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు. అమ్మవారు వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎందుకు మాట్లాడతారో ఏంటో తెలియదు. వినాశకాల విపరీత బుద్ధి అన్నట్టుగా ఎందుకు అలా చేస్తారు? ఎందుకు? ఏం లాభం మీకు? తిరుమల పవిత్రతని నాశనం చేయకండి సార్. ఎవరైనా మీకు ఇష్టం లేకపోతే రాకండి, శ్రీవారిని తలుచుకోకండి, మీకు నచ్చిన వాళ్ళను తలుచుకోండి, అంతే తప్ప ఇక్కడి ఆ విలువను, ఆ ఆధ్యాత్మిక బలాన్ని, ఆ నమ్మకాన్ని నాశనం చేయడానికి మాత్రం ప్రయత్నించకండి ప్లీజ్. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను నేను. ఇప్పుడు పాలకులు కూడా తెలుసుకోవాలి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి.
శ్రీవారితో ఆడుకోవటం, శ్రీవారి మీద విపరీతమైన చేష్టలు చేయటం, ఇవన్నీ చాలా ప్రమాదకరం. దయచేసి ఆలోచించండి. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ప్లీజ్ వద్దండి. ఎందుకంటే నాలాంటి కొన్ని కోటాను కోట్ల భక్తులకి ఆయన కొంగు బంగారం. చూడండి, కొన్ని వేల మంది ఆకలి తీరుస్తున్న దేవుడు ఆయన, కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న దేవుడు, కొన్ని వేల పెళ్ళిళ్ళు, కొన్ని వేల ఆధ్యాత్మిక మందిరాలు నిర్మిస్తున్న మహానుభావుడు తిరుమల శ్రీవారు. మామూలు విషయం కాదు. మేము ఇతరత్ర వేరే మతానికి సంబంధించిన ఏ ప్రదేశాన్ని దూషించడం, ద్వేషించడం, అక్కడ ఇంకేదో చేయడం మేము చేయట్లేదే. ప్లీజ్ అర్థం చేసుకోండి. తిరుమల పవిత్రతను కాపాడండి. ఇవాళ తిరుపతి వచ్చాను, తిరుపతిలోనే స్టే చేశాను. ఈ తెల్లవారుజాము రాత్రి 11కో 12కో కొండ మీదకి వెళ్తున్నాం. తెల్లవారుజామున అంగ ప్రదర్శన ఉంది. ఈ సందర్భంగా ఎందుకో నాకు గుర్తొచ్చింది. ఒకసారి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్పాలి అనిపించింది నాకు. అందుకే చెప్తున్నాను మిత్రులారా, తప్పుగా అనుకోకండి. దయచేసి తిరుమల శ్రీవారికి అపవిత్రతను ఆపాదించకండి. మీకు 2 చేతులు జోడించి పెట్టుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి గోవింద గోవింద గోవింద.